అంటే బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాలకు తెలంగాణలోనే పెద్ద బిగ్ బ్రేకింగ్గా చెప్పుకోవచ్చు. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. దీంతో కొత్త సభ్యుల నియామకానికి సంబంధించి మార్గం సుగమమైందని చెప్పుకోవాలి. డిసెంబర్ 11వ తేదీన తెలంగాణగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి ఒక సమావేశాన్ని నిర్వహించారు. తదనంతరం కొద్దిసేపటికే గవర్నర్కు తన రాజీనామా లేఖను సమర్పించారు. అంతకంటే ముందు మనం వెనక్కి వెళ్ళి చూస్తే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున 10 ఏళ్ల కాలంలో పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ టీఎస్పీఎస్సీ ద్వారా రిలీజ్ చేసింది. దీంట్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి, పేపర్ లీకేజీలు జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి ప్రతిపక్షానికి మధ్య పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితి నెలకొంది. నిరుద్యోగులు గందరగోళం గురయ్యారు. ఎప్పటికప్పుడు పరీక్షలు వాయిదా వేస్తూ వచ్చారు. కానీ అప్పుడు జనార్దన్ రెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్గా జనార్దన్ రెడ్డి రాజీనామా చేయలేదు. ఆయన తటస్థంగా ఉన్నారు, పెద్దగా మాట్లాడిన పరిస్థితి లేదు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిసెంబర్ 11వ తారీఖున రేవంత్ రెడ్డిని జనార్దన్ రెడ్డి కలిశారు. కాసేపటికే ఆయన గవర్నర్కి తన రాజీనామా లేఖను పంపించారు. తర్వాత వరుసగా ఎవరైతే టీఎస్పీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయనకి వరుసగా రాజీనామా చేస్తూ వచ్చిన పరిస్థితి కనిపించింది. ఇప్పటి వరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ రోజు వరకు రాజీనామాలని పెండింగ్లో పెట్టారు. ఆ పెండింగ్లో పెట్టడానికి కూడా ఒక కీ రీజన్ని ఆమె చెప్పిన పరిస్థితి కనిపించింది. పేపర్ లీకేజీ ఘటనకు బాధ్యులెవరో తేల్చేంత వరకు ఈ రాజీనామాలను ఆమోదించేది లేదు అంటూ కూడా రాజ్భవన్ వర్గాలు స్పష్టంగా తన నిర్ణయాన్ని వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఈ రాజీనామాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే 150 పైగా అరెస్టులు అవుతాయంటూ కూడా అధికారులు చెప్పిన పరిస్థితి అయితే కనిపించింది. దీంట్లో ఇప్పటికే అనేక మందిని విచారించారు, అనేక మందిని అరెస్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా రిమాండ్కి తరలించిన పరిస్థితి అయితే కనిపించింది. వాళ్ళలో ఒక్కొక్కరుగా కొత్త అంశాలు వెలుగు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఈ రాజీనామా లేఖలను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించడంతో టీఎస్పీఎస్సీకి కొత్త సభ్యులు రాబోతున్నారు, కొత్తగా నియామకాలు చేపట్టబోతున్నారు. ఈ నియామకాలు టీఎస్పీఎస్సీ కొత్త సభ్యులు వస్తేనే మళ్ళీ కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. పాత ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి చాలామంది పరీక్షలు రాసి ఆ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. సో వాళ్ళకు కూడా టీఎస్పీఎస్సీ పూర్తి బాడీ ఉంటేనే అవి రిజల్ట్ని అనౌన్స్ చేసే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఇటీవలే మన తెలంగాణ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గవర్నర్కు లేఖ రాసిన పరిస్థితి కనిపించింది. ఈ లేఖలో ఆయన చాలామంది నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు, ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు. మరోవైపు ఆల్రెడీ పరీక్షలు రాసిన వాళ్ళు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. త్వరగా దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా గవర్నర్ను అభ్యర్థించారు తన లేఖలో. దీంతో ఈరోజు అనూహ్య పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి తెలంగాణ వర్గాల్లో. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ టీఎస్పీఎస్సీ సభ్యుల రాజీనామాను చైర్మన్ సభ్యుల రాజీనామాను ఆమోదించారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఈ టీఎస్పీఎస్సీకి చైర్మన్ అదేవిధంగా సభ్యులు కూడా రాబోతున్నారు. కానీ తమిళిసై సౌందరరాజన్ ఈ సభ్యులకు సంబంధించి అంటే ఈ టీఎస్పీఎస్సీ మొత్తం వ్యవహారంలో ఎవరైతే పేపర్ లీజేకి సంబంధించి బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యులు వెలికి తీసేంత వరకు కూడా తన నిర్ణయాన్ని అంటే రాజీనామాని ఆమోదించడం అంటూ కూడా మొదటి నుంచి వచ్చారు. కానీ ఈ రోజుకి ఆవిడ దాన్ని ఆమోదించిన పరిస్థితి అయితే కనిపించింది. దీంతో కొత్త సభ్యులు అయితే రాబోతున్నారు. గ్రూప్ 1 సహా చాలా పోటీ పరీక్షా పత్రాల లీకేజ్ వ్యవహారం పెద్ద ఎత్తున దుమారాన్ని రేపిన పరిస్థితి అయితే మనకి కనిపించింది. మొత్తంగా జనార్దన్ రెడ్డి రాజీనామాను అయితే ఆమోదించారు. సభ్యుల రాజీనామాను కూడా ఆమోదించిన పరిస్థితి కనిపించింది. ప్రభుత్వానికి ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో అప్పుడు వార్ నడిచింది. చైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా చేయాలంటూ కూడా అప్పట్లో ఆందోళనలు జరిగాయి. ప్రభుత్వం మారిన వెంటనే జనార్దన్ రెడ్డి రాజీనామా చేయడం పెద్ద ఎత్తున అప్పట్లో హాట్ టాపిక్గా మారిన పరిస్థితి. ఆయన నిర్ణయంపై నిరుద్యోగ సంఘాలు అయితే హర్షం వ్యక్తం చేశాయి. కొందరు నిరుద్యోగులు అయితే సంబరాలు కూడా చేస్తున్నారు. అయితే పేపర్ లీకేజీలకు బాధ్యులు ఎవరో తేల్చకుండా రాజీనామాను ఆమోదించకూడదని గవర్నర్ తమిళిసై నిర్ణయానికి వచ్చినట్టుగా అప్పట్లో రాజ్భవన్ వర్గాలు వెల్లడించాయి. అయితే జనార్దన్ రెడ్డిని బాధ్యుని చేస్తూ ఈ మేరకు గవర్నర్ డిఓపిడికి లేఖను సైతం రాసినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే డిసెంబర్ 11వ తారీఖు కొత్త గవర్నమెంట్లో కొత్త ముఖ్యమంత్రిని జనార్దన్ రెడ్డి కలిసిన తర్వాత ఆయన చాలా సీరియస్ అయినట్టుగా రేవంత్ రెడ్డి చాలా సీరియస్ అయినట్టుగా తెలిసింది మనకి జనార్దన్ రెడ్డిపై. ఆ పేపర్ అంటే ఇన్ని రోజుల నుంచి 9 ఏళ్ల నుంచి తెలంగాణ
సిద్ధించిందే నీళ్లు, నిధులు, నియామకాలనే ఈ 3 స్లోగన్స్ మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దాంట్లో మేజర్గా ఉన్న నియామకాలు 9 ఏళ్ల తర్వాత రిలీజ్ అయిన నియామకాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యోగులు, నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో ఈ పరీక్ష నిర్వహణని ఇంత పేలవంగా నిర్వహించడం ఏంటి అంటూ కూడా ఆయన సీరియస్ అయిన పరిస్థితి కనిపించింది. అండ్ జనార్దన్ రెడ్డి అప్పటి వరకు మౌనంగా ఉన్న జనార్దన్ రెడ్డి మీటింగ్ అయిన వెంటనే తన కొద్దిసేపటికే తన రాజీనామాని గవర్నర్కి అయితే పంపించారు. గవర్నర్ పంపించిన తర్వాత వెంటనే ఆమోద ముద్ర అయితే లభించింది అనే పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదు అంటూ కూడా రాజ్భవన్ వర్గాలు అప్పట్లోనే స్పష్టం చేశాయి. గవర్నర్ చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరైతే ఈ పేపర్ లీకేజీకి సంబంధించి బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యులను అరెస్టు చేసేంత వరకు, ఆ బాధ్యులు ఎవరో తేల్చేంత వరకు ఈ నిర్ణయంపై, అంటే ఈ రాజీనామాలపై నిర్ణయం తీసుకునేది లేదంటూ కూడా గవర్నర్ తేల్చెప్పిన పరిస్థితి కనిపించింది. ఇప్పటికే 74కు పైగా అఫీషియల్గా అరెస్టులు జరిగే టీఎస్పీఎస్సీకి సంబంధించి ఆ అరెస్టుల సంఖ్య క్రమక్రమంగా ఎప్పటికప్పుడు పెరుగుతూనే వస్తుంది. తీగలాగితే డొంక కదిలినట్టుగా రేణుకతో మొదలైన ఈ తతంగం అంతా తీగ లాగితే డొంక కదిలినట్లు ఒక్కొక్కటిగా బయటపడి దాదాపుగా 74 మంది అఫీషియల్గా అరెస్ట్ చేశారు. ఇంకా 150 మంది వరకు అరెస్ట్ అవ్వచ్చు అంటూ కూడా ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ వ్యవహారంతో తెలంగాణ టీఎస్పీఎస్సీ పరువు గంగాపాలైందని చెప్పుకోవాలి. జనార్దన్ రెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్ అయిన తర్వాత, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గంటా చక్రపాణి మొదటి టీఎస్పీసీ చైర్మన్గా ఉన్నారు. ఆయన హయాంలో పెద్దగా ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చిన పరిస్థితి కనిపించలేదు. సో తర్వాత వచ్చిన జనార్దన్ రెడ్డి హయాంలో పెద్ద ఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్ చేసింది అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంటు. ఈ ఉద్యోగాలను కూడా సక్రమంగా నిర్వహించలేకపోయి చతికిల పడిందని చెప్పుకోవాలి టీఎస్పీఎస్సీ. దీనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అసలు టీఎస్పీఎస్సీ బోర్డునే రద్దు చేయాలంటూ కూడా ఆరోపణలు వచ్చిన పరిస్థితి కనిపించింది. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు జల్లిందంటూ కూడా పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. వరుసగా లీకేజీల ఘటనలు వెలుగు చూసాయి. మొదట గ్రూప్ 1 పేపర్ ఒకటే లీకేజ్ అయ్యింది అంటూ కూడా వార్తలు వచ్చిన నేపథ్యంలో తర్వాత గ్రూప్ 1 కాదు అనేక పరీక్ష పత్రాలు లీక్ అయ్యాయి అంటూ కూడా రద్దు చేసిన పరిస్థితి కూడా కనిపించింది. వాటన్నింటికి ఇప్పటి వరకు ఇంకా తర్వాత ఏంటి, ఫర్దర్గా ఏంటి, మరి దానికి ఎగ్జామ్స్ నిర్వహిస్తారా, ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసి వెయిట్ చేస్తున్న వాళ్ళు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు రిజల్ట్ ఇస్తారా అనేది పెద్ద ఎత్తున నిరుద్యోగుల్లో ఎదురు చూస్తున్నారు. కానీ టీఎస్పీఎస్సీ 11వ తారీఖు మన చైర్మన్ రాజీనామా చేసిన అనంతరం ఆ నిర్ణయం తీసుకోవడానికి ఆ బోర్డులో ఎవరూ లేరు. ఎందుకంటే సభ్యులు వరుసగా రాజీనామా చేశారు. సో అప్పటి నుంచి ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నవి రేపు, ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా తన మేనిఫెస్టోలో పెద్ద ఎత్తున హామీలు ఇచ్చింది. 2 లక్షలకు పైగా ఉద్యోగాలను మేము భర్తీ చేస్తామంటూ కూడా తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు రీసెంట్గా వార్తలు వస్తున్నాయి, ఏపీ గవర్నమెంట్లో ఉన్న విధంగానే, అంటే ఏపీలో ఉన్న విధంగానే వాలంటీర్ వ్యవస్థను కూడా ఇక్కడ అంటే ఇక్కడ కూడా పెట్టబోతున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి. సరే, ఎలాంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలన్నా, ఎలాంటి ఉద్యోగ నియామకం చేపట్టాలన్నా త్రూ టీఎస్పీఎస్సీ ద్వారానే తెలంగాణలో జరుగుతుంది. అటు ఏపీలో అయినా సరే ఏపీపీఎస్సీ ద్వారా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ దానికోసం వెయిట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు మార్గం అయితే సుగమైందని చెప్పుకోవాలి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిర్ణయం తీసుకున్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాను అయితే ఆమోదించిన పరిస్థితి కనిపించింది. దీంతో కొత్త సభ్యులు రాబోతున్నారు. మరి కొత్త సభ్యుల్లో ఎవరు చైర్మన్గా ఉండబోతున్నారు, ఎవరెవరు సభ్యులుగా ఉండబోతున్నారు అనేది కొంత ఆసక్తి నెలకొంది. తెలంగాణలో కొత్త గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కొంత మేధావ వర్గానికి కూడా దీంట్లో గవర్నమెంట్లో పార్టిసిపేట్ చేసే విధంగా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారు. రీసెంట్గా మనం ధరణి విషయానికి వస్తే కోదండరాము అలాగే కొంతమంది సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసి దానిపై అధ్యయనం చేయాల్సిందిగా రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అలాగే టీఎస్పీఎస్సీకి సంబంధించి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున అపవాదు మూట కట్టుకున్న నేపథ్యంలో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరగాలని పెద్ద ఎత్తున కోరుకున్న నేపథ్యంలో ఏ విధంగా దాంట్లో మార్పులు చేయబోతున్నారు, ఎలా ఉండాలి టీఎస్పీఎస్సీ అనేది, కొత్తగా మార్గనిర్దేశకాలు ఏమైనా రెడీ చేసే అవకాశం ఉంటుందా, దీనిపై ఏమైనా అధ్యయనం చేసే అవకాశం ఉంటుందా అనేది వేచి చూడాలి. దీంట్లో ఎవరెవరు చైర్మన్గా అవ్వబోతున్నారు, ఎవరెవరు సభ్యులుగా రాబోతున్నారు అనేది ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. మొత్తానికైతే ఇప్పటివరకు వెయిట్ చేస్తున్నట్టుగా టీఎస్పీఎస్సీకి సంబంధించి చైర్మన్ సభ్యుల రాజీనామాను ఆమోదిస్తేనే ఫర్దర్గా ఎలాంటి నోటిఫికేషన్ అయినా, ఆల్రెడీ ఉన్న పరీక్షల రిజల్ట్ని రిలీజ్ చేయడమైనా, ఉద్యోగ నియామకాలైనా జరిగే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికీ
ఈ రోజుతో దానికి తెరపడిందని చెప్పుకోవాలి. టీఎస్పీఎస్సీ సంబంధించి ప్రక్షాళన అయిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరైతే చైర్మన్ ఉన్నారో ఎగ్జామ్స్ నిర్వహించిన చైర్మన్ కింద ఉన్న సభ్యులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా రాజీనామా చేశారు. ఇప్పటికే దాన్ని గవర్నర్ ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్త సభ్యులని తెలంగాణ ప్రభుత్వం సిఫార్సు చేయనుంది. ఈ సిఫార్సుని గవర్నర్ ఆమోదిస్తే కనుక త్వరలోనే మరొక ఉద్యోగ నోటిఫికేషన్ రాబోతుంది. 2 లక్షల ఉద్యోగాలు మేనిఫెస్టోలో పెట్టినట్టుగానే దాన్ని భర్తీ చేస్తారా, ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు ఏంటి అనేది తెలంగాణ నిరుద్యోగులైతే ఈగర్గా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.